attention, chanting, chanting లో చెప్పండి అటెన్షన్ చేస్తారు. నార్మల్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం. One, two, three, four, five, six. One. ప్రతిరోజు దీన్ని ప్రతిరోజు చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఓకే, ఏకపాద మకరాసనం అంటారు. మన కుడికాలను ఎంత వీలైతే అంత పైకి లేపుతాం. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా కాలు కిందికి దించుదాం. శ్వాస తీసుకుంటూ ఎడమ కాలు పైకి లేపుతాం. మనకి ఎంత వీలైతే అంత లేవండి. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. శ్వాస తీసుకుంటూ కుడికాలు, శ్వాస వదిలేస్తూ కిందికి. ఓకే, ఇప్పుడు మన రెండు చేతులు ఉంటాయి కదా, మన సపోర్టింగ్గా పెట్టుకుందాం. మోచేతి వరకు కిందికి పెట్టుకొని తలను పైకి లేపుతాం. దీన్ని స్నేక్ పొజిషన్ అంటారు. ఓకే, ఇప్పుడు భుజంగాసనం. మన చేతులను కిందికి పెట్టుకొని భుజాలని అన్ని మాత్రమే పైకి లేపుతాం, నడుము వరకు. ఓకే, మకరాసనంలో రిలాక్స్ అయిదాం. ఇప్పుడు మన చేతులు పిడికిలు బిగించి మన నడుము కింద పెట్టుకుంటాం. నడుము కింద, నడుము మన పొట్ట కిందకి పెట్టుకోవాలా. ద్విపాద మకరాసనం అంటారు. మన రెండు కాళ్ళను మన చేతుల సపోర్ట్తో పైకి లేపుతాం. శ్వాస తీసుకుంటూ పైకి లేపుతాం. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. ఇంకోసారి తీసుకుందాం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి తీసుకుందాం. శ్వాస వదిలేస్తూ కిందికి. ఇంకోసారి తీసుకుందాం. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందికి. రిలాక్స్. మకరాసనంలో రిలాక్స్ అయింది. ఓకే, సిట్టింగ్ పొజిషన్ కొద్దాం. వెనక్కి తీసుకొని వెళ్ళి పూర్తిగా వెనక్కి తిరుగుతాం. పొజిషన్లో ఉన్నంతసేపు శ్వాసను తీసుకుంటా వదిలేకుండా బంధించి పెడతాం. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. ఇప్పుడు ఎడం వైపు ఎడం కాలు మడిచి మన కుడి చేయి ఎడం పాదం దగ్గర పెట్టుకుందాం. శ్వాస వదిలేస్తూ రిలాక్స్. ఎక్సర్సైజ్ చేద్దాం. తొందరగా relax. Okay, start.
ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన తొడల దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ అనేది కరుగుతుంది బాగా. అలాగే మన కాళ్ళు ఎంతో స్ట్రాంగ్ గా తయారవుతాయి. స్పోర్ట్స్ పర్సన్స్ కి ఈ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. ఎందుకంటే మన కాళ్ళు స్ట్రాంగ్ గా ఉండడం ఎంతో అవసరం స్పోర్ట్స్ ఓకే. కౌంట్ చేసుకున్నాం. ఓకే 1 2 3. మనకి ఎంత వీలైతే అంత మన కాళ్ళను పట్టుకునేదాన్ని ట్రై చేద్దాం. 5 6. రిలాక్స్ చేయడం ప్రయత్నం చేద్దాం. ఓకే 1 2 3 4 5 6. ఓకే రిలాక్స్. యాక్చువల్గా 4వ తారీఖు 5వ తారీఖు టీచర్స్ చాలామంది వచ్చి చేశారు. ఇప్పటి నుంచి ఈ కార్యక్రమంలో ప్రతిరోజు మేమందరూ కూడా పాల్గొంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన మా మాస్టర్ చాలా రెడ్డి కలెక్టర్ గారు ఈ ప్రోగ్రామ్ పెట్టారు. దానికి మనము గ్రామంలో రిజిస్ట్రేషన్స్ చేసాం, సచివాలయంలో కానీ అన్ని చోట్ల. కాబట్టి మీరు ఇంటి తరఫున 21వ తేదీ మన ఇక్కడే భద్రపల్లిలో ప్రోగ్రాం ఉంటుంది. ఆ రోజు అందరూ తప్పకుండా దాదాపు 500 మంది 5,000 మంది అన్నారు. కనీసము 2,000 మంది అన్న వచ్చేటట్లు అన్ని వర్గాల వాళ్ళు సహకరించవలసినదిగా కోరుచున్నాము. ఇట్లనే కంటిన్యూ చేసుకుంటే మనకు ఇక్కడ యోగా క్లాస్ అనేది ఏర్పడుతుంది. యోగా మాస్టర్ కూడా ఒక ఉపాధి అనేది కల్పించినట్లయితుంది. కాబట్టి దీనికి సహకరించవలసినదిగా కోరుచున్నాము. ప్రభుత్వ ఆదేశానుసారం ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రకారం ఈరోజు మనం పెద్ద ఎత్తున చేసుకునే కార్యక్రమం ఉండే కానీ వాస్తవాలు కఠినంగా ఉంటాయి కానీ వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అది వాస్తవం కాబట్టి ఈ సందర్భంగా కొద్దిమంది బోర్ అనిపించినాక చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మన మండలంలో 22,556 మంది మేము యోగా నేర్చుకుంటాం సార్ అని ఒక రిపోర్ట్ ద్వారా పంపడం జరిగింది. రిపోర్ట్ ఎవరంటే పంచాయత్ సెక్రటరీలు వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో జిఎస్డబ్ల్యూఎస్మెంట్ అంతా కూడా సర్వే నిష్ణాతులు చేసుకొని వాళ్ళే ప్రతిరోజు కార్యక్రమం చేసుకున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని ప్రభుత్వం యొక్క ఆలోచన. 980 మందితో ఈ ప్రోగ్రాం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. ఇప్పటి నుంచి ఇబ్బంది ఏం లేదు కానీ మంది రావాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అంతా వచ్చినట్లయితేనే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కానీ ఏదో మేము వస్తే ఫోటో దిగుతుంది, ఫోటో కోసం కార్యక్రమం అవుతుంది. ఫోటో కోసం కార్యక్రమం కాదు ఇది. ఎప్పుడైతే ఫోటో కోసం కార్యక్రమాలు చేసుకున్నట్లయితే అవి సఫలీకృతం కాదు, సస్టైనబిలిటీ ఉండదు. లాంగ్ రన్ అంతా బాగా ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ అంటే పండుగ వాతావరణం ఉంటుంది అనుకున్నా కానీ స్కూల్స్ ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ కాలేదు కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అయింది. సో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము బాగా చేస్తున్నట్టు ఫోటోలు పంపడం కూడా మాకు బాధ్యత లేదు మా మీద. ఇప్పుడంతా టెక్నాలజీ ఎక్కువైపోయింది. టెక్నాలజీతో పాటు మనం గోలగా మనతో పాటు టెక్నాలజీ రాదు. టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఇక్కడ ఏం చేసింది కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో నుంచి అయినా చూడొచ్చు. వచ్చే టెక్నాలజీ వచ్చింది. సో దయచేసి నా అప్పీల్ ఏమంటే మా కోసం కాకుండా మీకోసం మీ ఆరోగ్యం కోసం. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండడం ఆటోమేటిక్గా సొసైటీ బాగుంటుంది. సొసైటీ బాగుంటే గవర్నమెంట్ బాగుంటుంది. గవర్నమెంట్ బాగుంటే మనం బాగుంటాం. సో ఆ విధంగా ముందుకు పోతాను రిక్వెస్ట్ చేస్తూ ఈ సందర్భంగా నారాయణ స్వామి గారికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే, నారాయణ స్వామి గారు మనం ఫెయిల్ అయినాం, అది వాస్తవం. ప్రతి సెంటర్లో కూడా 100 మంది అంటే 1,100 మంది రావాలి. 11 ఫెయిల్ అయినట్టే. దయచేసి ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరూ కొండన్న గారు మీకు 300 మంది ఇన్ఛార్జీలు పెట్టినా ఉందా? మీకు ఆ విషయం తెలిసినా లేదా నాకు తెలియదు. నాకు కూడా 300 ఉన్నారు. ఆడుకు 2,000 4,000 మందితో ప్రోగ్రామ్ చేసుకునేది ఉంది కాబట్టి